హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. మన బ్రతుకుల్ని మనమే బాగు చేసుకుందాం, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిద్దాం. అందుకే మా ఛానల్లో మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనకు పసుపు చేసే మేలులు తెలిస్తే వద్దన్నా వాడతారు. ఈ పసుపు చేసే మేలులు అన్నీ ఇన్ని కావు. ఇది మనకు చేసే ఉపయోగాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపుని వదిలిపెట్టం. ఇది కూరల్లో వేసుకోవడానికి కాదు, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ పసుపు వల్ల బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందామా? ఒక పసుపు కొమ్ము తీసుకొని దాన్ని అరగతీయగా వచ్చిన పేస్టుని చేతితో తీసుకొని తలకు పట్టించి కుదులని మర్దన చేసి 30 నిమిషాల పాటు ఉంచి తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరగడంతో పాటు జుట్టు రాలకుండా కూడా ఉంటుంది. ఇంకా కుదుళ్ళు గట్టిపడతాయి. జామాకులు పసుపు కలిపి బాగా నూరాలి. ఆ పేస్ట్ని మొటిమలపై రాస్తే తగ్గిపోతాయి. మనం వండుకునే కూరలో తప్పనిసరిగా పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసిన కూరని అన్నంలో కలుపుకొని ఆహారంలా తినడం వల్ల మన బాడీలోని రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మనకు తరచుగా జలుబు దగ్గు వస్తుంటాయి. అవి తగ్గిపోవాలనుకుంటే నీటిని బాగా మరిగించి దానిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పడితే దగ్గు జలుబుల నుంచి ఉపశమనం పొందొచ్చు. షుగర్కి పసుపుని మంచి ఔషధంగా చెప్తారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఒక పసుపు కొమ్ము తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ పసుపు కొమ్ముని తీసివేసి పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తాగితే షుగర్ని నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. పసుపు కొమ్ము నానబెట్టిన ఈ నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ మరియు బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఇక గ్లాస్ వేడి పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే కఫం తగ్గిపోతుంది. పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. అది మతిమరుపుని తగ్గిస్తుంది. కొద్దిగా పసుపు తీసుకొని దానిలో కొన్ని చుక్కల మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి బాగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని శరీరంపై నొప్పులు ఉన్న చోట, దెబ్బలు కానీ గాయాలు కానీ వాపులు కానీ ఉన్న చోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి బాగా మిక్స్ చేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాలు నొప్పిగా ఉన్నప్పుడు, పుప్పి పళ్ళు బాధిస్తున్నప్పుడు, నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతున్నప్పుడు మెత్తటి పసుపులో కొద్దిగా ఉప్పు బాగా కలిపి పండ్ల పొడిగా వాడితే ఉపశమనం కలుగుతుంది. స్త్రీలు స్నానం చేసే ముందు పసుపులో కొబ్బరి నూనె కలిపి ఒళ్ళంతా రాసుకోవడంతో పాటు ముఖానికి అప్లై చేసి బాగా మర్దన చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దానిమ్మ తొక్కల్ని, బత్తాయి తొక్కల్ని, నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకొని దానికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్లా చేసుకొని స్నానం చేసే ముందు ఒళ్ళంతా పట్టించి బాగా మర్దన చేస్తే చర్మరంధ్రాల్లోని మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొద్దిగా నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా వేపాకు, పసుపు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీళ్ళని కాళ్ళు పగుళ్లకు రాస్తే కాళ్ళ పగుళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి. పసుపును ప్రథమ చికిత్సగా వాడడం మంచిది. గాయాలైనప్పుడు కానీ, దెబ్బలు తగిలి రక్తం కారుతున్నప్పుడు కానీ పసుపును వాటిపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇక ఆల్కహాల్ అధికంగా సేవించే వారికి లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు ఒక గ్లాసుడు నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి కొన్ని రోజుల పాటు తాగితే లివర్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. పసుపుని రెగ్యులర్గా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పసుపుని ఇక్కడ చెప్పిన విధంగా తీసుకుంటూ అనారోగ్యాల్ని దూరంగా తరిమికొట్టండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.